ఉగాది పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పంచాంగం ప్రకారం ఇది చైత్రమాసం మొదటి రోజు జరుపుతారు. ఉగాది అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంతో స్వీకరించాలన్న సందేశం ఈ పచ్చడి అందజేస్తుంది. ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతుందని అర్చకులు తెలిపారు. ఉగాది పచ్చడిలో వినియోగించే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు ఈ 6 షడ్రుచులు జీవితంలో హెచ్చుతగ్గులను సూచిస్తాయి. ఉగాది పచ్చడి అంటే ముందుగా చేదు. ఏదైతే మనము చెడు వార్తలు పోయిన సంవత్సరంలో విన్నామో అది ఈ సంవత్సరం వినకుండా ఉండాలి. తీపి, ఏదైతే మనం వచ్చేటటువంటి కొత్త సంవత్సరం తీపిగా జరుపుకోవడానికి. వగరు, ఎటువంటిది రాగద్వేషాలు ఉండకుండా ఉండాలనేది. దాంతోపాటు పులుపు, మనం ఉన్నటువంటి ఇంట్లలో కానీ మన వృద్ధులు కావాలందని, ఇంకా లేకుంటే మన వంశాభివృద్ధి కావాలని చెప్పేసి ఆ పులుపుదనానికి చిహ్నంగా. లేదా ఉప్పు. ఉప్పు అనేది ఏమిటంటే అందరూ కూడా కోపం అనుకుంటారు, కానీ రజోగుణం, మనలో ఉన్నటువంటి కోరికలను దహించేదే ఉప్పు. షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం ద్వారా శరీరం దేహశుద్ధి అవుతుంది. శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఉగాది పచ్చడిలో మనం చేసుకొని ఆ తీర్థం తీసుకుంటే ఏమిటంటే యత్వగస్తి గతం పాపం, ఏదైతే పాపాలని తొలగించి ఆ తీర్థాన్ని స్వీకరించిన తర్వాత ఆ వేప పువ్వే అనుకోండి, మామిడికాయలే అనుకోండి, బెల్లమే అనుకోండి, అలా వేసేటటువంటి ఉప్పు కారమే అనుకోండి, లేదా చింతపండు అనుకోండి, ఇటువంటి వాటిల్లో మనకు దహించిపోయి మనకు దేహశుద్ధి అనేది అవుతుంది అనేది పూర్వం నుంచి మనకు వచ్చినటువంటి ఆనవాయితీ. అదేవిధంగా మరి ఉగాది పచ్చడి చేస్తే మన సంస్కృతిని మర్చిపోయేటట్టు కాదు. ఏదో గిన్నెలోన ఏదో వండుకున్న దాంట్లో కాదు, కొత్త కుండ తీసుకొని ప్రాచీనమైనటువంటి ఆచారాన్ని ఆచరించడం అనేది మన ఉగాది యొక్క సంస్కృతి. దాంతోపాటు కవులు కొత్త సంవత్సరంగా వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ కవిత్వాన్ని వారు చెబుతూ ఈ సంవత్సరాన్ని ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ ఉంటారు. ఎంతో విలువైనటువంటి పండుగలలో ముఖ్యమైనటువంటిదే, ప్రధానమైనటువంటిదే ఉగాది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది సంతోషంగా ఆనందంగా జరుపుకొని సునామ సంవత్సరంలో ఏంటంటే ఆర్థిక స్థితిగతులు మాత్రం గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి వృధా ప్రాయశ్రం కాకుండా యువతరం ముఖ్యంగా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని ఏంటంటే మద్యపానానికి అనుకోండి, ఇంకా వేరే వేరే బెట్టింగ్ యాప్లని ఇప్పుడు కొత్తగా వస్తున్నట్టు వాటికి బానిస అవుతున్నారు. చెప్పిన విధంగా కూడా వివాహం కాని వాళ్ళకి కానీ సంతానం కాని వాళ్ళకి సంతానం అవుతాయి. దాంతోపాటు వృద్ధులకు కూడా ఎందుకంటే ఎండ తీవ్రత అనేది ఇప్పటికే ఎక్కువ ఉన్నది, ఇక్కడ ముందు ఇంకా తక్కువ ఉండేటటువంటి ప్రాంతం. ఎందుకంటే మనకు చూడండి, ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి అంటే భగవంతుడు అనేవాడు 2 సమపాలనలో జరిపిస్తున్నాడని దీనికి చిహ్నం. కాబట్టి మీ ద్వారా అందరికీ కూడా మరొక మారు ఉగాది శుభాకాంక్షలు.